హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది గురించి తెలుసుకున్న జ్యోతమ్మ, నా వల్లే ఆనంది జీవితం ఇలా అయ్యింది, ఇక ఆనంది జీవితం ఇక బాగుపడేలా నేనే చేయాలి అని ఇక ఆనంది గురించి అసలు నిజం తెలుసుకున్న జ్యోతమ్మ స్వామీజీని కలిసి ఇక ఆదిత్యకు కాళ్ళొచ్చేలా చేసి ఆనందిని ఆదిత్యను కలపబోతుంది జ్యోతమ్మ అయితే ఈరోజు. మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక జీవన ద్వారా అగ్రిమెంట్ గురించి తెలుసుకున్న సునంద, శశికాంత్, ఆదిత్య ముగ్గురు కూడా ఇక ఆనందిని ఇంట్లో నుంచి పొమ్మని అంటారు. కానీ ఆనంది మాత్రం, లేదత్తయ్య, మీరు వెళ్ళమన్నంత మాత్రాన నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను. నేను ఆదిత్య గారికి ఇచ్చిన మాట ప్రకారం అతనికి కాళ్ళు వచ్చేలాగా చేయాలి. అప్పుడే ఇక మీరు చెప్పినట్టు నేను ఇంట్లో నుంచి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇక ఈరోజైతే ఆనంది ఇలా అంటూ ఉంటుంది సునంద ఇక ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య, నిన్ను వద్దని అంటున్నాడు, నువ్వంటే తనకు ఇష్టం లేదని చెప్తున్నాడు, అయినా కూడా నువ్వు ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేయాలి అని ఇలా పట్టుబడుతున్నావెందుకు ఆనంది అని ఇక సునంద, శశికాంత్ ఎవరెన్ని చెప్పినా కూడా, లేదు, నేను మాట ఇచ్చాను కాబట్టి నేను మాట ప్రకారం నిలబెట్టుకోవాలి కదా అని ఇక ఇలా అక్కడే ఉంటానని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య, సునంద అందరూ కూడా ఆనంది నిర్ణయానికి సరే అంటారు. ఇక ఎలాగైనా నేను త్వరగా ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేయాలి, ఇక అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తర్వాత ఇక నేను అతని మనసులో లేను కాబట్టి ఇక నా పుట్టింటికి వెళ్ళిపోయి నేను ఒంటరి జీవితం అనుభవించాల్సిందే అని ఇక ఈరోజైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఇలా ఆదిత్యకు కాళ్ళు వచ్చే ప్రయత్నాలు, కాళ్ళు రావడానికి ఏం చేయాలి అని ఇక వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను ఒకసారి ఆదిత్య గారిని అడిగి చూస్తాను, అత్తయ్యను, ఆదిత్య గారిని. ఇన్నాళ్ళు ఎంతమంది స్పెషలిస్టులు ఇలా వచ్చి ట్రీట్మెంట్ చేసినా కూడా కాళ్ళు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. వాళ్ళు అన్నట్టుగానే ఇక ఆదిత్య గారికి కాళ్ళు రావటం లేదు, ఇక మందులు పనిచేయటం లేదు. ఇక ఎందుకైనా ఒక్కసారి ఆయుర్వేద మందుల గురించి ఇక ఇలా వాడుతానత్తయ్య. ఇక తప్పకుండా నా నమ్మక ప్రకారం ఇక ఆదిత్య గారికి కాళ్ళు వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. ఇక డాక్టర్ ఇచ్చే ఈ టాబ్లెట్స్లకు ఇక కాళ్ళు వచ్చే అవకాశం లేదేమో అని నాకు అనిపిస్తుంది అత్తయ్య. ఒక్కసారి నేను చెప్పినట్టు వినండి. ఇక స్వామీజీ ఇచ్చిన ఆ తైలాన్ని ఇక ఇలా అతను వాడమన్న టాబ్లెట్స్ వాడితే తప్పకుండా ఆదిత్య గారికి కాళ్ళు వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది అత్తయ్య. అందుకే ఒకసారి మీతో మాట్లాడి ఆ స్వామీజీని కలిసి నేను ఇక తైలం గురించి మీకు చెప్పాను కదా, అది తీసుకొని వస్తాను అత్తయ్య అని ఇక ఇక్కడ హాల్లో ఆనంది అయితే తన అత్తయ్య సునంద, శశికాంత్, ఆదిత్యను అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పాపం ఇక ఆదిత్యకు కాలు రావడం కోసం ఆనంది చాలా ప్రయత్నిస్తుంది. మనం ఇన్నాళ్ళు ఇక ఇలా స్పెషలిస్టులు అందరిని తీసుకొచ్చి బాగుపరిచాము, అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం ఆనందికి, ఒకవేళ ఇక ఆయుర్వేద మూలికలకు వస్తాయేమో. ఇక ఆనందికి అంత నమ్మకం ఉంది కదా, ఆనంది కూడా వేటిని అంత గుడ్డిగా నమ్మదు. ఇక తను చదువుకుంది, ఇక ఎంతైనా వాటి గురించి తెలిసే ఉంటుంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే కనిపిస్తుంది కదా ఫలితం అని ఇక సునంద, ఆదిత్య అందరూ కూడా మాట్లాడుకొని ఇక ఆనందితో, సరేనమ్మా, ఇక నువ్వు నీకు ఇష్టమైన వనమూలికలు ఏమి తెచ్చిస్తావో తెలియదు, కానీ మా ఆదిత్య బాబుకు కాళ్ళు వచ్చేలా చెయ్యి. ఇక నువ్వు స్వామీజీని కలుస్తానని చెప్పావు కదా, ఇక కలిసి ఇక తైలం ఏంటో తెచ్చి పెట్టమ్మా, చూద్దాం, ఇదొక్క ప్రయత్నం చేసి చూద్దాం అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే తన అత్తయ్య అలా అనగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నా ఆదిత్యకు కాళ్ళు వచ్చినట్టే, ఖచ్చితంగా ఇక నేను ఆ స్వామీజీని కలిసి ఇక వీటి గురించి అడిగి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక స్వామీజీని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఎలాగైనా ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేస్తాను అని ఇక చాలా సంబరపడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇలా ఆనంది అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంది. ఇక ఇంట్లో నుంచి వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా మళ్ళీ ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేసేదాకా, ఆదిత్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా నేను ఇక్కడే ఉంటానని చెప్పింది అనిక ఇలా కుట్టి గురించి మొత్తం జీవన ఇక జ్యోతమ్మ ఇంట్లో అందరికి కూడా చెప్పేస్తుంది. అది తెలుసుకున్న జ్యోతమ్మ అయితే చాలా బాధపడుతుంది. ఏంటి కుట్టి చేసిన పని, ఇక ఇలా ఆనంది, ఆదిత్య అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎవరికి తెలియకుండా నా వల్ల ఇక ఈ కుట్టి జీవితం ఇలా అయిపోయింది. ఆ రోజు నేను ఇక జైలుకు వెళ్ళకూడదు, నా పరువు పోకూడదని ఆనంది ఇలాంటి నిర్ణయం తీసుకుని తన జీవితాన్నే నా కోసం ఇలా త్యాగం చేసిందా
అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కుట్టి గురించి, కుట్టి అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకున్న జ్యోతి అయితే ఇక జీవన, ఇందుమతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఎప్పటికైనా ఆదిత్య మనసులో ఆనంది లేదు. తను ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాల్సిందే. మనం ఇంట్లో నుంచి ఆనందిని బయటకు పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ తనంతట తానే ఇక ఇలా ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్ళమనేలా ఇక వాళ్ళు చేసుకున్నారు. మనం చేసింది మొత్తం వేస్ట్. ఇక ఆనందే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనం ప్రయత్నాలు చేయడం ఎందుకు అని ఇక జీవన, ఇందుమతి అయితే ఇలా ఇక ఆదిత్య, ఆనంది అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక జ్యోతమ్మ తెలుసుకుంది కదా, వెంటనే నేను కుట్టిని కలవాలి, కుట్టి ఇలా ఎందుకు చేసిందో కుట్టిని నిలదీయాలి అని జ్యోతమ్మ అయితే ఇలా జీవన ద్వారా ఇలా కుట్టి గురించి నిజం తెలుసుకొని వెంటనే ఇక కుట్టికి కాల్ చేస్తుంది. కుట్టి, అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో? నువ్వు ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? ఎవరికి చెప్పకుండా నీ జీవితాన్ని నువ్వే ఇలా నాశనం చేసుకోవడం ఏంటి నా కోసం? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇక జ్యోతమ్మ అయితే చాలా బాధపడుతూ కుట్టినైతే తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కుట్టి అయితే, అదేంటి జ్యోతమ్మ అలా అంటావు? ఆ రోజు ఇక నిన్ను కాపాడడం కోసం ఇక నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఇలా ఆదిత్య రాసిన అగ్రిమెంట్ మీద సైన్ చేసి మేమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాము. అంతేకాని ఇక నేను ఆదిత్యను మోసం చేయాలని కాదు, మిమ్మల్ని జైలుకు పంపించకుండా ఇక నేను చేసింది అదొక్కటి మాత్రమే అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఎలాగైనా నేను నా భర్తను మార్చుకుంటాననుకున్నాను జ్యోతమ్మ, కానీ ఇక ఎప్పటికీ నేను ఇక తనను మార్చుకోలేనని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక అతని మాటల వల్ల నాకు ఈరోజు చాలా బాధ కలిగింది అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక జ్యోతమ్మ ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆనంది అయితే అప్పుడే ఇక జ్యోతమ్మ కూడా ఆనంది బాధను చూసి తట్టుకోలేకపోతుంది. నువ్వు అర్జెంటుగా ఇక్కడ గుడికి రమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అని ఇక జ్యోతమ్మ అయితే ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, తప్పకుండా జ్యోతమ్మ, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ పూజారి గారి దగ్గరికి నాకు కూడా కొంచెం పనుంది. ఇక అక్కడికి వచ్చాక నీకు ఆ విషయం గురించి చెప్తాను అని ఇక ఇలా కాల్ కట్ చేసి జ్యోతమ్మ ఇక ఆనంది ఇద్దరు కూడా గుడికి వస్తారు. ఇక గుడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పింది జ్యోతమ్మ, కానీ నేను ఆదిత్య గారికి తన కాళ్ళు వచ్చేలా చేస్తానని మాట ఇచ్చాను. ఎందుకంటే మా అమ్మ జ్యోతమ్మ వల్లనే కదా తన కాళ్ళు పోయింది. ఇక ఎప్పుడు కూడా తనను తిట్టుకుంటూ ఉంటారు. ఇక నీకు కాళ్ళు వచ్చేలా చేసి నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఇక మా జ్యోతమ్మను కూడా మీరు ఏమీ అనరు కదా అని ఇక ఇలా చెప్పానమ్మా. అప్పుడే ఇక వాళ్ళు కూడా ఇలా నన్ను ఇంట్లో ఉండమని చెప్పారు. నేను ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నానమ్మా. ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేయాలి. నేను ఒక స్వామీజీని కలిసి అతనితో మాట్లాడి ఒక తైల్యం, ఇక అతను చెప్పిన టాబ్లెట్స్, టానికలు అన్నీ కూడా ఇలా నెల రోజుల్లో ఇలా తగ్గిపోతుందని చెప్పాడమ్మా. కాళ్ళు వస్తాయి మీ ఆయనకని చెప్తే మా అత్తయ్య గారు, ఆదిత్య గారే వాటిని పట్టించుకోకుండా శ్రద్ధ తక్కువ చేసి ఇలా ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల ఇలా అయిపోయాడు. ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుండి ఆ స్వామీజీ చెప్పినట్టు ఆ తైలం వాడుంటే ఇప్పటికీ ఆదిత్య గారికి కాళ్ళు వచ్చాయి. కానీ ఇకనైనా నేను చెప్పేదాని గురించి ఆలోచించండి, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఇక వాళ్ళను కోరుకున్నాను. అప్పుడే ఇక వాళ్ళైతే నాకు ఒక అవకాశం ఇచ్చారు జ్యోతమ్మ. ఇక స్వామీజీతో మాట్లాడి ఆ తైలం తెచ్చి ఇక ఆదిత్య కాళ్ళకు పెట్టు. ఒకవేళ ఆదిత్యకు ఆ తైలం వల్ల కాళ్ళు వస్తే మంచిదే కదా అందరికీ అని ఇక చెప్పారు. ఇక అప్పుడే నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ఆ స్వామీజీ గురించి మన గుళ్ళో పూజారికి తెలుసుంటుంది. అతడు ఎక్కడుంటాడు, అతని అడ్రస్ అన్నీ కూడా పూజారి తాతకు తెలుసు. అందుకే నేను ఇక్కడికి వచ్చి పూజారి తాతతో మాట్లాడదామని అనుకున్నానమ్మా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే జ్యోతమ్మతో. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఆనందిని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టలేదమ్మా? ఒక కన్న తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. నా కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. ఇప్పుడు నా వల్ల ఇక ఆదిత్యకు కాళ్ళు పోయాయని ఇక నన్ను ప్రతిక్షణం తిట్టుకుంటూ ఉన్నారని ఈరోజు ఇలా వాళ్ళ ఇంట్లోనే ఇలా ఉంటూ అతనికి కాళ్ళు వచ్చేలా చేస్తానని మాట ఇచ్చి వాళ్ళతో ఇంత అవమానాన్ని భరిస్తూ కూడా ఉంటున్నావు అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది జ్యోతమ్మ అయితే ఆనందిని హక్ చేసుకొని. అప్పుడే ఇక ఆనంది కూడా, మీరు అలా బాధపడకండమ్మా, మీరు బాధపడితే నేను తట్టుకోలేను అని ఇక ఇద్దరు కూడా ఇలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక పూజారి తాత వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇద్దరు అలా బాధపడుతూ ఏడుస్తున్నారు, ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే జరిగిన విషయం మొత్తం పూజారి తాతకు చెప్తూ ఉంటుంది. అప్పుడే పూజారి అయితే, ఎందుకమ్మా ఆనంది నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ ఆ జీవనను ఇలా వదిలేస్తూ
చేస్తున్నావు, అసలు జీవన నువ్వే, జ్యోతమ్మ కూతురు నువ్వే అని చెప్పొచ్చు కదా అని ఇక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది వైపు చూస్తూ ఇక నిజం చెప్తాను అని పూజారి అంటూ ఉండగా ఆనంది అయితే వద్దు తాత నిజం చెప్పొద్దు అని ఇక పూజారికి సైగ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూజారి తాతను ఆనంది ఇలా అడుగుతూ ఉంటుంది, తాత నీకు తెలిసిన స్వామీజీ ఒకరు ఉన్నారని చెప్పావు కదా, ఆయుర్వేదం గురించి తెలిసినతను, అతను దగ్గరికి వెళ్ళాలి. ఇక ఆదిత్య బాబుకు కాళ్ళొచ్చేలా చెయ్యాలి. అప్పుడే ఇక నేను తనకిచ్చిన మాట ఇలా నిలబెట్టుకున్న దాన్ని అవుతాను. తర్వాత ఇక అతని ఇష్ట ప్రకారమే నేను నా పుట్టింటికి వెళ్ళొస్తాను. అతనికి కాళ్ళొచ్చేలా చేస్తే ఇక నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తనకిష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడు. అది చాలు నాకు. మా జ్యోతమ్మ ఇక వాళ్లకు శత్రువు ఎప్పటికీ కాకూడదు. ఇక మా జ్యోతమ్మ వల్లనే కాళ్ళు పోయాయని మా జ్యోతమ్మను వాళ్ళు శత్రువులాగా చూస్తున్నారు. అందుకే మా అమ్మ కోసమే ఇక ఆదిత్యకు కాళ్ళొచ్చేలా చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే ఇప్పుడు నేను స్వామీజీని కలవాలి పూజారి తాత అని ఇక అంటూ ఉంటుంది. ఇక ఇలా ఆనంది అయితే అప్పుడే ఇక పూజారి తాత అయితే పదమ్మ ఇక నేను కూడా వస్తాను, అందరం కలిసి ఆ స్వామీజీని కలిసి ఇక తైలం గురించి అడిగి అన్నీ తెచ్చి ఇక ఆదిత్య కాళ్ళకు పూస్తే ఖచ్చితంగా ఆదిత్య బాబుకు కాళ్ళొస్తాయి అని ఇక ఇలా జ్యోతమ్మ పూజారి తాత ఆనంది అందరూ కూడా స్వామీజీని కలవడానికి వెళ్తారు. ఇక వీళ్ళు వెళ్ళేసరికి జీవన స్వామీజీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఇక జీవన చిన్నప్పుడు ఒకసారి స్వామీజీకి తనకు కావలసినంత డబ్బిచ్చి ఆనందిని ఆ ఇంట్లో నుంచి పంపించేలా చెయ్యి, ఇక నేను ఆ ఇంట్లో అడుగు పెట్టేలా నువ్వే చేయగలవు అని ఇక స్వామీజీని కలుసుకొని జీవన ఆనంది ద్వారా ఇక ఇలా జ్యోతమ్మ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక అప్ప నుండి జీవన ప్రతిసారి ఆ స్వామీజీని కలుస్తూనే ఉంటుంది. ఇక ఈరోజు కూడా కలిసి వస్తూ ఉంటుంది జీవన అయితే. జీవన స్వామీజీ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండగా జ్యోతమ్మ ఆనంది పూజారి అందరూ కూడా జీవనను చూస్తారు. ఏంటి ఈ జీవనకు ఆ స్వామీజీకి ఏంటి సంబంధం, అక్కడికి వెళ్ళి ఏం చేసింది జీవన అని ఇక వీళ్ళకైతే అనుమానం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనంది జ్యోతమ్మ అయితే మా జీవన నీకు ముందే తెలుసా అని ఇక అంటూ ఉండగా ఇక అప్పుడే ఆ స్వామీజీ అయితే అసలు ఆ జీవన ఎవరో కాదు, ఆ జీవన నా సొంత మనవరాలు. ఇక ఈ ఆనంది మీ కన్న కూతురు, కానీ మా జీవనే ఇక ఆనంది జాతకం బాగలేదని ఇక ఈ ఆనంది ద్వారానే మీ ఇంట్లో మీ కూతురుగా అడుగుపెట్టింది. ఆ జీవన నా మనవరాలమ్మ అని ఇక ఈ రోజైతే స్వామీజీ ఇలా ఇక గుండె పగిలే నిజాన్ని చెప్తాడు జ్యోతమ్మకు ఆనందికైతే. అది విన్న ఇక వాళ్ళైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి ఇక ఇదంతా ఇలా డబ్బు కోసం జీవనే చేయమని చెప్పిందా? ఇక స్వామీజీ పూజారి తాత వీళ్ళందరూ ఇలా ఇక డబ్బు కోసం ఇలా చేశారా? అంటే నా జాతకంలో ఎలాంటి దోషం లేదా, అయినా కూడా నన్ను మా అమ్మకి ఇలా దూరం చేశారా అని ఇక ఈ రోజైతే ఆనంది స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది. మరి ఇక స్వామీజీ ఎందుకు వీళ్ళకి ఇప్పుడు నిజం చెప్పాడంటే జీవనతో ఇక ఇలా చాలా గొడవ పడతాడు ఆ స్వామీజీ అయితే. ఎందుకంటే స్వామీజీ చెప్పినట్టు కాకుండా జీవన తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని ఇక వాళ్ళ తాతను బెదిరిస్తూ ఉంటుంది. దాంతో ఇక స్వామీజీకి అయితే ఈరోజు కోపం వచ్చి ఇక అసలు నిజం ఏంటో జ్యోతమ్మకు ఆనందికి చెప్పేస్తాడు. ఇక ఆనంది జ్యోతమ్మ అయితే జీవనపై చాలా కోపంగా ఉంటారు. ఇక నిన్ను నాకు దూరం చేసిందమ్మా ఈ జీవన, ఆ జీవన ప్రవర్తన చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపించేది నిజంగానే నా కడుపులో పుట్టిందా ఈ జీవన లేకుంటే లేదా, ఇక అన్నీ కూడా నా పోలికలే నీకుండేవి, ఎందుకు నాకు నా కడుపులో నువ్వు పుట్టలేదని నేను ప్రతి క్షణం ఏడుస్తున్నానమ్మా. కానీ ఈరోజు స్వామీజీ ద్వారా తెలుసుకున్నాను నువ్వే నా కన్న కూతురు అని. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇక నా వల్ల ఇలా నీ జీవితం నాశనం అయిపోయింది కదా, ఇక నీ జీవితం బాగుపడేలా నేను చేస్తానమ్మా. ఇక నీ జీవితం ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలమ్మా. ఖచ్చితంగా నీ జీవితాన్ని నిలబెడతాను, నేను నీకు మాట ఇస్తున్నానమ్మా అని ఇక జ్యోతమ్మ అయితే ఈరోజు ఆనంది తన కన్న కూతురు అని పూజారి స్వామీజీ ద్వారా నిజం తెలుసుకొని తన కన్న కూతురు కోసం మరి ఏం చేస్తుందో తెలుసా? ఇక ముందుగా స్వామీజీని ఆ తైలం గురించి అడుగుతుంది. ఇక ఆ తైలం తీసుకొని ఇక ఆదిత్యకు ఎలా అప్లై చేయాలో అవన్నీ కూడా ఆనందికి చెప్తూ ఉంటుంది. నువ్వు బాధపడకమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కన్న కూతురువు కాదనుకున్నాను, కానీ ఈరోజు నువ్వే నా కన్న కూతురు అని నిజం తెలిసింది. ఇక జీవన ఎవరో పరాయి మనిషి, ఇక జీవనను కన్నెత్తి కూడా నేను చూడను. ఆ జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ముందుగా నువ్వు ఆదిత్యకి ఇచ్చిన మాట ప్రకారం ఇక నువ్వు ఆదిత్యను ఇలా తన కాళ్ళ మీద తనను నిలబెట్టాలి అని ఇక ఇలా ఆ తైలం ఇక అతను ఇచ్చిన టానిక్ అన్ని ఇక టాబ్లెట్స్ తీసుకొని ఇక ఆనంది అయితే తన ఇంటికి వెళ్ళి ఇక తను చెప్పిన విధంగానే రోజు అప్లై చేస్తూ ఉంటుంది ఆ తైలాన్ని, ఆ టాబ్లెట్స్ని అన్నీ కూడా. ఇక ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం ఇలా నడవడానికి ప్రయత్నిస్తూ
చేస్తూ ఉంటాడు. ఆ తైలం పుయ్యడం వల్ల ఇక ఆదిత్య అయితే దాంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నిజంగానే నా ఆదిత్య బాబు నడుస్తాడా ఈ తైలం వల్ల అని ఇక ఇలా రోజు రోజుకు నడవడానికి ప్రయత్నిస్తున్న ఆదిత్యను చూసి చాలా సంబరపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే. ఇక ఒక రోజైతే నిజంగానే ఇక ఆదిత్య నడిచి వస్తూ ఉంటాడు ఉదయాన్నే. ఇక దాన్ని చూసిన సునంద, శశికాంత్, ఆనంది అయితే చాలా సంబరపడుతూ ఇక వాళ్ళ సంతోషానికైతే అవధులు లేకుండా పోతాయి. ఏంటి ఇక ఆనంది అనుకున్నట్టే ఇక మన ఆదిత్యను నడిపించగలిగింది, ఒక డాక్టర్లు చేయలేని పని మన ఆనంది చేసింది అని ఇక అందరూ కూడా చాలా అభినందిస్తూ ఉంటారు ఆనందినైతే. ఇక ఆదిత్య అయితే ఆ సంతోషంలో వెళ్ళి ఇలా గట్టిగా ఇక ఇలా హగ్ చేసుకుంటాడు ఇక ఆనందినైతే. ఇలా ఇదంతా నీ వల్లనే ఆనంది, ఇక మీ జ్యోతమ్మ వల్ల నాకు కాళ్ళు పోయాయి, మీ జ్యోతమ్మను శత్రువులాగా చూస్తున్నామనే నువ్వు ఇలా చేశావు, ఇక నన్ను ఇలా నడిపించగలిగావు అని ఇక ఈ రోజైతే ఆదిత్య చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మనం ఈ సంతోష సమయంలో గుడికి వెళ్ళి ఇక పూజారి గారి ఆశీస్సులను తీసుకొని రావాలి అని ఇక పూజారి దగ్గరికి బయలుదేరుతారు. వెంటనే ఇక ఆనంది, ఆదిత్య అయితే ఇక గుళ్ళో వీళ్ళిద్దరు ఇలా అర్చన చేస్తూ ఉండగా దేవుడు సాక్షిగా ఇక పూలదండ ఇలా ఆనంది, ఆదిత్య మెడలో పడుతుంది. ఇక అప్పుడే పూజారి తాత అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇక మీది మంచి జంట, ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టే ఇక మీరు ఎప్పుడు ఇలా కలిసి ఉండాలనే ఆ దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తున్నాడమ్మా అని ఇక పూలదండ ఇద్దరి మీద ఇలా కలిసి పడగానే పూజారి తాత కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటారు, నీళ్ళు పాలలాగా ఇక మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా అని ఇక దీవెనలిస్తూ ఉంటాడు ఈ రోజైతే పూజారి. కానీ ఇక ఆదిత్యకు కాళ్ళొచ్చాయి, దానికి కారణం ఆనంది. ఇక ఇప్పుడు ఆనంది చేసిందంతా మర్చిపోయి ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి నేను అలక్య కోసం వెళ్తే ఇక నేను ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా నా గురించి నేను ఆలోచించుకుంటే నేను ఆనందికి చేసింది అన్యాయం అవుతుంది, అందుకే నేను ఇప్పుడు ఆనందిని భార్యగా ఒప్పుకోవాలనుకుంటున్నాను, ఇక అలక్యను పూర్తిగా మర్చిపోవాలనుకుంటున్నాను అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ రోజైతే ఆనంది చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుని ఆదిత్య అయితే అప్పుడే ఇక ఇలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఆదిత్యకి ఇచ్చిన మాట ఇలా నిలబెట్టుకున్నాను అని ఇక ఆనంది అయితే తన బ్యాగ్ సర్దుకొని నేను వెళ్ళిపోతున్నాను ఆదిత్య గారు, వెళ్ళొస్తాను అత్తయ్య అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు ఆనంది, నువ్వు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు, ఇక నేను భార్యగా అంగీకరిస్తున్నాను, నాకు ఇలా నడక వచ్చేలా చేసి నువ్వు ఇన్ని బాధలు పడినా కోసం ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, ఇక నేను మూర్ఖంగా ఆలోచించి అలా మాట్లాడాను, నన్ను క్షమించు ఆనంది అని ఇక ఆదిత్య అయితే ఇలా ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆనంది, ఇక నిన్ను మర్చిపోయి ఇక నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను ఈ ఇంట్లోనే ఉండలేను అని ఇక ఇలా బ్రతిమాలుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళకుండా నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించమని ఆదిత్య అయితే ఆనందిని క్షమాపణ కోరుతూ ఉంటాడు ఈ రోజైతే. ఇక ఈ విధంగా ఆనంది కోసం ఆదిత్య మారిపోయినందుకు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ జీవన మాత్రం ఇక ఇలా ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది, అప్పుడు ఇక నిన్ను బావగారు, అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పి చాలా అవమానించారు, ఇక అయినా కూడా నువ్వు వెళ్ళలేదు, ఇక ఇప్పుడు మళ్ళీ అవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా ఇక వాళ్ళు ఉండమన్నారని నువ్వు ఉంటావా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక జ్యోతమ్మ ఎంట్రీ ఇచ్చి ఇక కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. ఏంటి జీవన, ఇలా ఆనంది సంతోషంగా ఉండడం, తను సంతోషంగా తన భర్తతో కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా, అసలు నీ సంగతి నాకు మొత్తం తెలిసిపోయింది, నువ్వు నా కన్న కూతురువు కానే కాదు, అసలు ఆదిత్య కాళ్ళు పోవడానికి కారణం కూడా నువ్వే, ఆ విషయం ఇక ఆదిత్య గారికి చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను, ఇక నా కన్న కూతురు ఆనంది అని నిన్ననే మీ తాత స్వామీజీ ద్వారా నేను నిజం తెలుసుకున్నాను, అందుకే ఇక నువ్వు ఎలాంటి ఆనంది విషయంలో ఎలాంటి కుట్రలు చేసినా ఇక నుండి నేను ఏం చేస్తానో చూడు అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది జ్యోతమ్మ అయితే జీవనను. అప్పుడే ఇక జీవన జ్యోతమ్మ కన్న కూతురు కాదు, అసలైన కూతురు ఇక ఆనంది అని అందరూ కూడా నిజం తెలుసుకోబోతున్నారు. ఇక ఆనంది ఇక జ్యోతమ్మ ఇద్దరు కలిసి ఆదిత్యకు కాళ్ళొచ్చేలా చేశారు అని ఇక వీళ్ళు ఇద్దరిని కూడా చాలా అభినందిస్తూ సునందకైతే జ్యోతమ్మ మీద కోపం తగ్గిపోతుంది ఈ రోజుతో. చూద్దాం మరి ఇక ఏం చేయబోతుంది ఇక జీవనను జ్యోతమ్మ అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.